భగవద్గీత మొదటి అధ్యాయము 44వ శ్లోకానికి సర్వేషాం స్వాగతం. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సంస్కృత పదాల యొక్క అర్థాన్ని మనం నేర్చుకుందాము. ఉత్సన్న నాశనమైన, కులము, ధర్మానాం ధర్మాలు, మనుష్యానాం మనుషుల, జనార్దన ఓ శ్రీకృష్ణ, నరకే నరకంలో, అనియతం నిరంతరం లేదా అమితమైన, వాసః అంటే నివాసం, భవతి అవుతుంది, ఇది ఇట్లు, అనుశుశ్రమ అంటే వినియున్నాము లేదా తెలుసుకుని ఉన్నాము అని అర్థం. ఓ జనార్దన, కులధర్మాలు నాశనమైన, మనుషులు నరకంలో నిరంతరం నివసిస్తారని నేను పూర్వం వినియున్నాను. ఇప్పుడు 45వ శ్లోకాన్ని మనం పఠిద్దాము. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహో బత మహత్పాపం అంటే అహో అంటే ఓహో, బత నిజంగా, మహత్ గొప్పదైన మహత్తరమైన, పాపము, కర్తుం వ్యవసిత వయం కర్తుం చేయడానికి, వ్యవసిత సంకల్పించాము, వయం మేము, యద్రాజ్య సుఖలోభేన యత్ అందువలన, రాజ్యానికి, సుఖ ఆనందానికి, లోభేన లోభంతో, హతుం స్వజన ముద్యాతాః హతుం చంపడానికి, స్వజనం మా సొంత వారిని, ఉద్యతాః సిద్ధమయ్యాము. చివరగా 46వ శ్లోకాన్ని కూడా మనం ఇప్పుడు పఠిద్దాము. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. యది అంటే ఒకవేళ, మాం నన్ను, అప్రతీకారం అప్రతీకారం ప్రత్యుత్తరం ఇవ్వని, అశస్త్రం ఆయుధము లేని, పానాయ శస్త్ర ఆయుధాలు, పానాయ చేతిలో ఉంచిన వారు, ధార్తరాష్ట్రాః రణే హన్యుః ధార్తరాష్ట్రాః ధృతరాష్ట్రుని యొక్క సంతానం, రణే యుద్ధములో, హన్యుః చంపినచో, తన్మే క్షేమతరం భవేత్ తత్ అంటే అది, మే నాకు, క్షేమతరం శ్రేయస్కరము, భవేత్ అవుతుంది. ఇప్పుడు మనం 45, 46 శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని ఒకసారి మనం గమనిద్దాము. ఓహో, మేము రాజ్యసుఖాల ఆకాంక్షతో మా సొంత వారిని చంపేందుకు సంకల్పించడము ఎంతటి ఘోర పాపమో కృష్ణ అని అర్జునుడు చెప్పాడు. తర్వాత, ఒకవేళ నేను ప్రతీకారం కానీ ఆయుధాలేమి లేకుండా ఉండగా ధృతరాష్ట్రుని సంతానం నన్ను యుద్ధంలో చంపినా అది నాకు శ్రేయస్కరమే అవుతుంది కృష్ణ అని చెప్పడం జరిగింది.